వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో వాయు కాలుష్యం దగ్గర ఉన్నాం. వాయు కాలుష్యానికి గల కారణాలు, వాయు కాలుష్యం గల యొక్క ప్రభావాలు, వాటికి సంబంధించిన వ్యాధులను అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేసాం. మరి ఇప్పుడు వాయు కాలుష్య నివారణకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు చూద్దాం. చాలా ఇంపార్టెంట్. వాయు కాలుష్య నివారణకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు. ఇక్కడి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కొత్త కొత్త ఇనిషియేటివ్స్ వస్తూ ఉంటాయి. ఈ మనకు రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్లో వాయు కాలుష్య నివారణకి ఏదైనా భారత ప్రభుత్వం కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా దాని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సరే, వాయు కాలుష్య నివారణకు మరి భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? సింపుల్ టాపిక్ అని ఉన్నప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇయర్స్తో ముడిపడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ముందుగా బ్రిటిష్ గవర్నమెంట్ అనగా భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు మన భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినప్పటికే 1939వ సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది. దాన్ని ఏమంటామంటే సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ అంటాం. దీన్ని కేంద్ర మోటారు వాహనాల చట్టం మొదటిసారిగా. సార్ జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఏమి ఈ చట్టంలో ఉన్న అంశాలను ఏమి అడగడు, ఎందుకంటే ఈ చట్టంలో ఉన్న అంశాలు గతంలో వెళ్ళిపోయింది. 1939వ సంవత్సరంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం వచ్చింది. ఎప్పుడు? దేశానికి స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లో. అయితే ఈ 1939వ సంవత్సరంలో వచ్చినటువంటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ యొక్క ప్రమాణాలను ఏం చేశారంటే తిరిగి 1988వ సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అనగా ప్రస్తుత కాలానికి తగ్గట్టు దాన్ని ఏం చేశారంటే మళ్ళీ కూడా రీకాల్ చేయడం జరిగింది. సార్ జాగ్రత్త చేయండి. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అనగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1939వ సంవత్సరంలోనే సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక చట్టం చేసింది. ఈ చట్టాన్ని మన భారత ప్రభుత్వము 1988వ సంవత్సరంలో దీనికి అమెండ్మెంట్ చేసింది, సవరణ చేసింది. ఈ 2 సంవత్సరాలు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఒకటి 1939, 2 1988వ సంవత్సరం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సార్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు సార్ న్యాక్స్ అంటాం. న్యాక్స్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. న్యాక్స్ అంటే ఏంటి? ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడేటువంటి ప్రోగ్రామ్ ఇది. న్యాంప్ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు సార్ న్యాక్స్ అంటే ఏంటి? న్యాక్స్ అంటే ఏంటంటే నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. మళ్ళీ చెప్తానా, నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేటువంటి ప్రమాణాలను 1982వ సంవత్సరంలో భారత ప్రభుత్వము విడుదల చేసింది. సార్ న్యాక్స్ అంటే నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ను 1982వ సంవత్సరంలో భారత ప్రభుత్వము ప్రమాణాలను రిలీజ్ చేసింది. దీన్నే ఈ న్యాక్స్, ఈ స్టాండర్డ్స్ నే తరువాత కాలంలో అనగా సరే ఇది 1982 కదా, దీన్ని 1994వ సంవత్సరం నుండి దీన్ని ఏం పేరు మార్చడం జరిగిందంటే న్యాంప్ అని పేరు మార్చడం జరిగింది. సార్ న్యాంప్ అంటే ఏంది? నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్. సార్ మళ్ళీ చెప్తున్నా, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. సార్ ఇక్కడ చూడండి, యాంబియంట్ అనే పదాన్ని తొలగించేసి మిగిలిన అలాగే పెట్టి ఇక్కడ స్టాండర్డ్ బదులుగా ఇక్కడ ప్రోగ్రామ్ అని మార్చడం జరిగింది. సార్ 1, 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేటువంటి దానిని 1982వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీనిని 1994వ సంవత్సరంలో న్యాంప్గా చిత్రీకరించడం జరిగింది, న్యాంప్గా పేరు మార్చడం జరిగింది. సార్ న్యాంప్ అంటే ఏంటి? నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. సార్ ఈ న్యాంప్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా ప్రారంభంలో 4 పొల్యూషన్స్ మాత్రమే గుర్తించేవాళ్ళు.
సార్ 4 పొల్యూషన్స్ మాత్రమే ప్రమాణాలు రిలీజ్ చేసేవాళ్ళు. 4 పొల్యూషన్స్ మాత్రమే 4 పొల్యూషన్స్ మాత్రమే గుర్తించారు. కానీ ప్రస్తుతము ఈ న్యాంప్ కింద దాదాపుగా 12 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. రేపు ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనే ప్రోగ్రామ్ ను 1982 సంవత్సరంలో ప్రారంభిస్తే ప్రారంభంలో 4 రకాల వాయువులకు మాత్రమే పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది ఈ ప్రోగ్రాం కింద. దీనిని 1994 సంవత్సరంలో న్యాంప్ గా పేరు మార్చడం జరిగింది. సార్ న్యాంప్ అంటే ఏంటి? నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్. దీన్ని 1994లో పేరు మార్చిన తర్వాత ఓకే, దాని తర్వాత ఏం చేశారంటే 2009లో కూడా దీన్ని రివైజ్ చేయడం జరిగింది. సార్ 2009లో సవరణ గురి చేయడం జరిగింది. ఆ 2009లో సార్ 1982లో కేవలం 4 పొల్యూషన్స్ మాత్రమే గుర్తించారు. కానీ 2009లో దీన్ని సవరణ గురి చేశారు. అప్పుడు ఇందులో మొత్తం 12 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. ఆ 4 పొల్యూషన్స్ ఏంటివి? 12 పొల్యూషన్స్ గుర్తుపెట్టుకోవాలా. ఎందుకనగా రేపు ఎగ్జామ్ ఇట్లాంటి ప్రశ్నలే. సార్ ప్రశ్నాపత్రం టఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా దీని మీద పడతాడు. జాగ్రత్త వినండి. సార్ న్యాక్స్ వచ్చినప్పుడు 4, న్యాక్స్ 4. దాని తర్వాత 94లో దీని పేరు మారింది, న్యాప్గా మారింది. తర్వాత దీన్ని 2009లో సవరణ గురి చేసి 4కు బదులుగా 12 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. సార్ ప్రారంభంలో 4 పొల్యూషన్స్ గుర్తుపెడదామా? ఫస్ట్ 4 గుర్తుపెట్టుకున్నాం, తర్వాత 12 గుర్తుపెడదాం. సార్ గుర్తుపడతారు, మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్త వినండి. ఫస్ట్ 4 పొల్యూషన్స్ ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సార్ ఎవరైనా గుర్తుపడతారు 4 పొల్యూషన్స్ ఏంటి? సార్ ఎవరైనా గుర్తుపడతారు. అందులో ఒకటిది సల్ఫర్ డయాక్సైడ్. సార్ సల్ఫర్ డయాక్సైడ్ అంటేనే మనకు ఆమ్ల వర్షాలు గుర్తుకొస్తుంది. సార్ రెండవది నైట్రోజన్ డయాక్సైడ్. సార్ దీన్నన్నా కూడా మనకు ఆమ్ల వర్షాలు గుర్తొస్తుంది. సార్ మూడవది PM2.5 తెలుసు మనందరికీ. సార్ నాలుగవది PM10. సార్ మనందరికీ తెలిసిందే. ఈ ప్రారంభంలో న్యాక్స్ 1982వ సంవత్సరంలో భారత ప్రభుత్వం న్యాక్స్ ను ప్రారంభించినప్పుడు కేవలం 4 పొల్యూషన్స్ మాత్రమే ప్రమాణాలను రిలీజ్ చేసింది. 4 పొల్యూషన్స్ మాత్రమే గుర్తించింది. దీనిని న్యాక్స్ ను 1994లో న్యాంప్ గా పేరు మార్చింది. అయితే 2009వ సంవత్సరం నుంచి ఈ న్యాంప్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో మొత్తం 4 ఉన్నాయి. ఇంతకుముందు 2009లో 12గా మార్చడం జరిగింది. సార్ 12కి పెంచారు. ఆ 12 గురించి మళ్ళా మాట్లాడదాం. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న 4 గురించి మాట్లాడదామా? సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. మరి ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వాయువుల యొక్క శాతాలు ఎంత ఉండాలి? సార్ ఎన్ని మైక్రోగ్రాములు ఉండాలి? సార్ 100 మామూలుగా 100 చదరపు మీటర్లు అంటాం కదా మామూలు ఎయిర్లో, దాంట్లో ఎన్ని మైక్రోగ్రాములు సల్ఫర్ డయాక్సైడ్ ఉండాలా, ఎన్ని మైక్రోగ్రాములు నైట్రోజన్ డయాక్సైడ్ ఉండాలా, PM2.5 ఎంత ఉండాలా, PM10 ఎంత ఉండాలా? ఇవి బిట్లు. సార్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకుంటే తప్ప ఇరావు. సార్ ఒకసారి చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలి? మళ్ళీ చెప్తున్నా, సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఎంత ఉండాలి? సార్ మళ్ళీ కూడా దీన్ని ఏం చేశారంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ ను, ఈ నైట్రోజన్ డయాక్సైడ్ ను, ఈ PM2.5 ను, PM10 ను మళ్ళీ ఏం చేశారంటే పారిశ్రామిక ప్రాంతాల్లో ఎంత ఉండాలి, పారిశ్రామిక, గృహ మరియు వాణిజ్య ప్రాంతాల్లో ఎంత ఉండాలి, ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏంటో చెప్తా. సార్ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏంటో చెప్తా, ఎంత ఉండాలి. ఇవి కానీ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందంటే చేయలేరు, మ్యాక్సిమం చేయలేరు, వదిలేస్తారు సార్ చాలా మంది. సార్ మళ్ళీ చెప్తున్నా, నేను బాగా మీకు టేబుల్ వేసి చెప్తాను, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. చెప్తా, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అంతే. సార్ ఒకసారి చూడండి. పారిశ్రామిక, గృహ, వాణిజ్య ప్రాంతాలలో, సార్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కానీ, గృహ పరిశ్రమ, సార్ గృహాలు అంటే గృహాలు ఉన్న ప్రాంతాల్లో కానీ, కమర్షియల్ ఏరియాస్లో కానీ ఎంత ఉండాలి? సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, PM2.5 ఎంత ఉండాలి, PM10 ఎంత ఉండాలి. అదే విధంగానే ఎకో సెన్సిటివ్ జోన్స్. సార్ ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటంటే పర్యావరణ సున్నిత అంశాలు. ముఖ్యంగా సార్ మనందరికీ తెలిసిందే పర్యావరణ సున్నిత అంశాలు అంటే సార్ జాతీయ పార్కుల పేరు వినే ఉంటారు మీరు. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ థర్డ్ చాప్టర్లో మాట్లాడతాం. జాతీయ పార్కులు అంటే ఏంది? సార్ బాగా గుర్తుపెట్టుకోవాలా. జాతీయ పార్కులు అంటే ఏంది? సార్ టైగర్ రిజర్వ్స్ అని పేరు వినే ఉంటారు. టైగర్ రిజర్వ్స్ అంటే ఏంది? ఇట్లాంటి ప్రాంతాలలో ఏమంటారంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటారు. మరి ఆ ఎకో సెన్సిటివ్ జోన్ లో ఎంత పరిమాణంలో ఉండాలి? ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే నేర్చుకోగలము. సార్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలంటే పారిశ్రామిక,
గృహ వాణిజ్య ప్రాంతాలలో ఎంత ఉండాలంటే 50 ఉండాలి. 50 మైక్రోగ్రామ్స్ ఉండాలి సార్. 50 మైక్రోగ్రామ్స్ ఉండాలి సార్. మళ్ళీ చెప్తున్నా బాగా సార్. SO సల్ఫర్ డయాక్సైడ్ రాసినప్పుడు 50 అని గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ డయాక్సైడ్ 50 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి సార్, నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉండాలి సార్? దాని కింద ఒక 10 తగ్గించండి. నైట్రోజన్ డయాక్సైడ్ అంటే సార్ బాగా గుర్తుపెట్టుకోండి, 40 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఇక్కడ చూడండి 50 40. మరి అక్కడ సార్ ఎక్కువ సెన్సిటివ్ జోన్లు ఎంత ఉండాలా? ఎక్కువ సెన్సిటివ్ జోన్లు ఎంత ఉండాలంటే సార్ నైట్రోజన్ డయాక్సైడ్ 30 మైక్రోగ్రాములు సార్. ఎందుకు సార్ పైకి వదిలేసినామంటే ఇక్కడ చూడండి, మనం చదివేటప్పుడు ఇదో 50 40 30 అవతల ఎంత ఉంటుందంటే 20 మైక్రోగ్రామ్స్ సార్. గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నా సార్. మళ్ళీ చెప్తున్నా, ఇట్లా ప్రాక్టీస్ చేయండి, సులభంగా వస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ 50 ఉండాలి. సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ సెన్సిటివ్ జోన్లో 20 ఉండాలి సార్. నైట్రోజన్ డయాక్సైడ్ 40 ఉండాలి. నైట్రోజన్ డయాక్సైడ్ 30 ఉండాలి. ఓకే సార్, బాగానే ఉంది. మరి సల్ఫర్ డయాక్సైడ్ అనేది సార్ ఎందుకంటే ఇవి బట్టి పడితే రావు, బట్టి పట్టుకోకుండా మనం నేర్చుకోవాలా. అట్లాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము గుర్తుపెట్టుకోగలం, లేకుంటే గుర్తుపెట్టుకోలేము సార్. మరి సల్ఫర్ డయాక్సైడ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఎంత ఉండాలి సార్? WHO ప్రకారము ఎంత ఉండాలి సార్? వరల్డ్లో అయితే వరల్డ్లో ప్రమాణాల ప్రకారం, ప్రపంచ ప్రమాణాల ప్రకారం సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలి సార్? ప్రపంచ ప్రమాణాల ప్రకారం సల్ఫర్ డయాక్సైడ్ 40 ఉండాలా, 40 మైక్రోగ్రాములు సార్. ఇవన్నీ ఒకటే రోజు రావు, మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది, లేకుంటే రాదు సార్. సల్ఫర్ డయాక్సైడ్ 40 మైక్రోగ్రామ్స్ ఉండాలా. ఎట్లా? వరల్డ్ ప్రకారం అయితే సార్. మరి నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉండాలా? 25 మైక్రోగ్రామ్సే ఉండాలి సార్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మన ఇండియా సార్, ఇది ఇండియా అంటే ఏం తెలుసా? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పినటువంటి ప్రమాణాలు సార్. మొత్తం న్యాంప్ ప్రోగ్రామ్ కింద 12 పొల్యూషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ప్రారంభంలో 4 పొల్యూషన్స్ ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలుసు మనందరికి, మన గ్రూప్ 2లో కూడా అడిగారు. 1974వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక బోర్డే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఈ బోర్డు ఏం చేస్తుందంటే, ఈ బోర్డు ఆధ్వర్యంలో సార్ ఈ 12 రకాల పొల్యూషన్స్ కు ఏం చేస్తుందంటే ప్రమాణాలు నిర్దేశిస్తుంది. అందులో సల్ఫర్ డయాక్సైడ్ పారిశ్రామిక గృహ వాణిజ్య ప్రాంతాల్లో 50 మైక్రోగ్రామ్స్ ఉండాలా. అదే ఎక్కువ సెన్సిటివ్ జోన్ అయితే 20 ఉండాలా సార్. నైట్రోజన్ డయాక్సైడ్ 40 ఉండాలా సార్. 30 ఉండాలా సార్. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక చూడండి సార్, PM2.5 ఎంత ఉండాలా, PM10 ఎంత ఉండాలా సార్? బాగా గుర్తుపెట్టుకోండి. PM2.5 ఎప్పుడైనా కానీ తక్కువే ఉండాలి సార్. PM2.5 సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ప్రమాణ ప్రకారము సార్ 40 మైక్రోగ్రామ్స్ ఉండాలి సార్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ప్రకారం 40 ఉండాలా సార్. అక్కడ కూడా 40 ఉండొచ్చు. ఎక్కువ సెన్సిటివ్ జోన్ లో కూడా 40 ఉండొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. సార్ PM10 అనేది 60 దాకా ఉండవచ్చు, 60 మైక్రోగ్రాములు సార్. అక్కడ కూడా 60 మైక్రోగ్రాములు. ఇది బిట్టు 1కి 2 సార్లు జాగ్రత్తగా ఇక్కడ నేర్చుకోండి సార్. మళ్ళీ చెప్తున్నా. మరి సార్ PM2.5 PM10 అనేది మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉండాలా సార్? గుర్తుకుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం గతంలో మాట్లాడినాను, ఒకసారి చెక్ చేసుకోండి. PM2.5 ఎంత ఉండాలా, PM10 అనేది చెప్పడం జరిగింది సార్. 2005 నుంచి 2021 కొత్త ప్రమాణాలు కూడా వచ్చినాయి. మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి WHO ప్రకారం PM2.5 ఎంత ఉండాలా, PM10 ఎంత ఉండాలా, 24 గంటల ప్రకారం ఎంత ఉండాలా, వార్షికంగా ఎంత ఉండాలని చెప్పిన ఒకసారి చెక్ చేసుకోండి సార్. PM2.5 ప్రజెంట్ ఎంత ఉండాలా సార్? PM10 ఎంత ఉండాలా? నేను వార్షికంగా ఎంత ఉండాలా నిక్కచ్చిగా అక్కడ బాగా నీట్గా చెప్పిన. మీరు పెన్ను పేపర్ తీసుకొని గత వీడియోలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క ప్రమాణాల ప్రకారం ఈ విధంగా ఉంది. 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవండి సార్. ఇదే ఒకవేళ మరి ఒకసారి ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా సార్. PM2.5 PM10 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉండాలా సార్? ఒకసారి చూడండి, ఇది వార్షికం ఒకటి ఉంది, తర్వాత 24 గంటల ప్రకారం ఒకటి ఉంది సార్. 2 నేర్చుకోవాలా సార్. వార్షికం ఎంత ఉండాలా, 24 గంటల ప్రకారం ఎంత ఉండాలా సార్? వార్షికం ఎంత ఉండాలా సార్? PM2.5 అనేది వార్షికం అయితే 25, అదే PM10 అయితే 50. దీనికి డబల్ చేయాలా చెప్పిన గతంలో చెక్ చేసుకోండి సార్. మామూలుగా ఇది PM2.5, ఇది PM10 ఎక్కడ వార్షికం అయితే. మరి 24 గంటలు ఎంత ఉండాలి సార్? 24 గంటలు కూడా డబలే సార్. ఒకసారి చూడండి, 24 గంటల్లో ఇది PM2.5 10 ఉండాలా,
PM10 అనేది 20 ఉండాలి సార్ డబల్. ఇది నేను చెప్పేది ఇది 2005 ప్రకారం ప్రమాణాలు గతంలో చెప్పిన చెక్ చేసుకోండి. PM2.5 25 సార్ గుర్తుకుంది లేదు మీకు 25 అనుకోండి. PM10 డబల్ చేయండి సార్ 24 గంటల్లో 10 ఇది తర్వాత 20 సార్. అదే 2021లో దీని పేరు ప్రమాణాలు మార్చడం జరిగిందని చెప్పిన. ఇప్పుడు ఈ వార్షికం అయితే ఎంత ఉండాలా? ఏది వార్షికం ఎక్కడ? PM2.5 సార్. దీనికి అన్ని 5 తగ్గించాలా, దీనికి మాత్రమే 10 తగ్గించాలి సార్. ఇక్కడ చూడండి వార్షికం అయితే 15 ఉండాలా, 15 సార్. 24 గంటలు అయితే 5 ఉండాలి, 5 మైక్రోగ్రాములు సార్. PM10 50 ఉంది కదా వార్షికంగా, ఇది ఏమవుతుందంటే 45 అయిపోతుంది సార్. 5 మాత్రమే తగ్గించండి. ఈ 20 కాస్త ఏమవుతుందంటే 15 అవుతుంది సార్. 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నేను గతంలో చెప్పిన ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఉత్తర వైపు గతంలో వీడియోలు ఉన్నాయి, ఆ గత వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది సార్. మళ్ళీ చెప్తున్నా సార్, ఇక్కడ మాత్రమే 10 తగ్గింది, మిగిలిన అన్నీ కూడా 5 తగ్గుతున్నాయి. 1కి 2 సార్లు ఈ టాబ్లేషన్ రావాలంటే ఒకటే రోజుకు రాదు. మళ్ళీ చెప్తున్నా సార్, మీరు 10 సార్లు చదివినా వస్తుంది, 10 సార్లు చదవుకోకుండా వస్తుందంటే ఎవ్వడి వల్ల కాదు. నిజంగా చెప్తున్నా, ఎవ్వడి వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నా సార్. మళ్ళీ ఈ 4 పొల్యూషన్ ప్రారంభంలో న్యాప్స్ ఉన్నాయి. 5వ ఒక్కటి ఉంది, అదొక్కటి స్టాండర్డ్ నేర్చుకుంటే మిగిలిన అంత అవసరం లేదు సార్. 5వ పొల్యూషన్ అంటే తర్వాత 2009 ప్రకారం 2009వ సంవత్సరం ఏం చేశారు? 12 పొల్యూషన్స్ గుర్తించారు కదా. అందులో ఒకటి పేరు ఏం పేరంటే కార్బన్ మోనాక్సైడ్ సార్. పారిశ్రామిక గృహ వాణిజ్య ప్రాంతాల్లో 2 మైక్రోగ్రాములు ఉండాలా. అదే ఎకో సెన్సిటివ్ జోన్లో కూడా 2 మైక్రోగ్రాములు ఉండాలా. సరే సార్. మరి WHO ప్రకారం ఎంత ఉండాలి సార్? సార్ కార్బన్ మోనాక్సైడ్ దానికి డబల్ చేయండి సార్, అంతే ఏం లేదు. 4 మైక్రోగ్రామ్స్ అయిపోయి సార్. సార్ 1కి 2 సార్లు ఏం లేదు, ఎక్కడో తన లింక్ ఉంటుంది చూడండి. సల్ఫర్ డైఆక్సైడ్ 50, అదో 40, నైట్రోజన్ డైఆక్సైడ్ సార్ 30 20 చూడండి 50 40 30 అయిపోయి. PM2.5 సార్ 40 ఏం బట్టి పట్టదండి సార్. PM10 60 సార్. కార్బన్ మోనాక్సైడ్ ఎలాగ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాడు కాబట్టి 2 అనుకోండి. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూడండి సల్ఫర్ డైఆక్సైడ్ ఎంత ఉండాలా సార్? ఇక్కడ చూడండి సల్ఫర్ డైఆక్సైడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 25 మైక్రోగ్రామ్స్ ఉండాలి, 40 మైక్రోగ్రామ్స్ ఉండాలా సార్. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సులభంగా నేర్చుకోవచ్చు. మరి నైట్రోజన్ డైఆక్సైడ్ ఎంత ఉండాలంటే 25 మైక్రోగ్రామ్స్ ఉండాలా. ఏంటా ఇది? ఒక 40, ఇది ఒక నైట్రోజన్ డైఆక్సైడ్ 25 మైక్రోగ్రామ్స్. ఎక్కడ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 25 మైక్రోగ్రామ్స్ ఉండాలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. అదే సల్ఫర్ డైఆక్సైడ్ అయితే 40. ఇక్కడ చూడండి PM2.5 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇట్లుండాలా, PM10 ఇట్లుండాలి, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లుండాలి. ఇదంతా మీరు ఈ టాబ్లెట్స్ రావాలంటే ఓ 10 సార్లు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఈ ప్రమాణాలు రాయండి. ఇంకొకసారి ఏం చేస్తారంటే WHO సార్. ఎగ్జామ్ హాల్లో ప్రశ్నాపత్రం ఏ విధంగా అడుగుతాడో మనకు తెలియదు. ఎగ్జామినర్ మనల్ని ఏ విధంగా ప్రశ్న అడుగుతాడో మనకు తెలియదు. ఏ విధంగా అడిగినా మనం సంసిద్ధంగా ఉండాలా. మళ్ళీ చెప్తున్నా, వాడి ప్రశ్నాపత్రం ఏ రూపంలో అడిగినా మనం సంసిద్ధంగా ఉండాలి. అందుకే ఈ మధ్య కాలంలో బేసిక్స్ అడుగుతున్నాడు, మన వాళ్ళంతా పట్టుకొని పోతున్నారు. బేసిక్స్ సార్, ఇవన్నీ చెప్పింది బేసిక్సే. ఎంత ప్రమాణాలు ఉండాలని సార్ జాగ్రత్త విన్నాం. మరి ఇప్పుడు మొత్తం 5 అయిపోయినాయి, ఇక్కడికి ఇంకా 7 చెప్పాలి సార్. మరి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు న్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా సార్ తెలుసు న్యాంప్ అంటే ఏంది? నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం 12 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. అందులో ఒకటి సల్ఫర్ డైఆక్సైడ్, అందులో ఒకటి నైట్రోజన్ డైఆక్సైడ్, అందులో ఒకటి PM2.5, అందులో ఒకటి PM10, అందులో ఒకటి కార్బన్ మోనాక్సైడ్. ఈ 5 చెప్పేసి అంటే ప్రారంభంలో 4 తర్వాత 5 కూడా చెప్పిన. కార్బన్ మోనాక్సైడ్ 2009 నుంచి సార్. కార్బన్ మోనాక్సైడ్ అయిపోయిందా? ఇంకా చూద్దాం సార్. 6వ చూద్దాం సార్. 6వది ఓజోన్ సార్. అవసరం లే సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓజోన్ ఎంత ఉండాలంటే 100 మైక్రోగ్రామ్స్. ఎంత ఈజీ గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఓజోన్ ఫార్ములా O3 మనందరికీ తెలిసిందే సార్. 100 మైక్రోగ్రామ్స్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఓజోన్ తర్వాత ఆర్సెనిక్, దీనికి ప్రమాణాలు ఎక్కడా ఇవ్వలేదు, జస్ట్ ఆర్సెనిక్ ఉండకూడదని చెప్పడం జరిగింది. ఇదే గుర్తుపెట్టుకోండి సార్. ఆర్సెనిక్ జస్ట్ ఊరిని గుర్తుపెట్టుకోండి. ఆర్సెనిక్ తెలుసు మనందరికీ. లెడ్ సార్ పెట్రోల్లో వాడతారు, ఈ లెడ్ వాడకూడదు, వాడితే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా లెడ్ లేని పెట్రోల్ వాడాలని ఈ మధ్య కాలంలో వస్తుంది సార్. లెడ్ సార్. ఈ 8 పోషకాలు ఈ 8 పొల్యూషన్స్ గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ చూడండి నికెల్
తర్వాత 10వ సార్ అమ్మోనియా. అమ్మోనియా సార్ నికెల్ అమ్మోనియా. సార్ నికెల్ అమ్మోనియా. ఇంకా మనం సిగరెట్ పొగ నుంచి వచ్చేటువంటి లాస్ట్ 2 బెంజీన్. బెంజీన్ సార్ ఇంకోటి బెంజోపైరేట్. బెంజోపైరేట్. ఇది ఈ 12 పోషకాలు బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. 1982వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నాక్స్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేటువంటి ప్రోగ్రాంలో మొత్తం 4 పొల్యూషన్స్ మాత్రమే గుర్తిస్తారు. అందులో ఒకటి సల్ఫర్ డయాక్సైడ్, రెండవది నైట్రోజన్ డయాక్సైడ్, మూడవది PM2.5, నాలుగవది PM10. సార్ సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలని ప్రమాణాలు మాట్లాడుకున్నామంటే 50 ఉండాలా గృహ పారిశ్రామిక వాణిజ్య ప్రాంతాలలో. అదే ఎకో సెన్సిటివ్ జోన్లో 20 ఉండాలా సార్. అదే నైట్రోజన్ డయాక్సైడ్ 40 ఉండాలా. అదే ఎకో సెన్సిటివ్ జోన్లో 30 మైక్రోగ్రామ్స్ ఉండాలా. సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ మాట్లాడుకున్నాం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ప్రకారం PM2.5 PM10 ఎంత ఉండాలా సార్. మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే PM2.5 అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది సార్. PM2.5 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే 40. అదే PM10 అనగానే 60, ఎందుకంటే ఈజీగా 2 మాత్రమే పెంచినాం, 2 వైపులా అవే ఉంటాయి సార్. ఈ 4 వదిలేండి. 2009లో ఈ న్యాంప్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మొత్తం 12 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగా కార్బన్ మోనాక్సైడ్ సార్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 1974వ సంవత్సరంలో ఏర్పడినటువంటి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 1974లో ఏర్పడడం జరిగింది. దీని ప్రకారం కార్బన్ మోనాక్సైడ్ 2 మైక్రోగ్రాములు. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 4 మైక్రోగ్రాములు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. 12లో ఆ ఓజోన్ ఒకటి సార్ 100 మైక్రోగ్రామ్స్ ఉండాలా. ఆర్సెనిక్ ఒకటి, లెడ్ ఒకటి, నికెల్ ఒకటి, అమ్మోనియా, బెంజిన్, బెంజోపైరేట్ సార్. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే చూడండి, ఒకసారి చూడండి ఎంత సులభంగా గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ ఇదేం అవసరం లే సార్. నైట్రోజన్ డయాక్సైడ్ ఇవన్నీ అవసరం, ఆమ్లవర్షానికి సంబంధించింది సార్. PM2.5, PM10 ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. ఈ 4 నాక్స్ ప్రోగ్రామ్ భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సార్ ఒక అలా అని గుర్తుపెట్టుకోండి. ఒక అలా సార్. ఓ అంటే ఓజోన్. ఓజోన్. కా అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్. ఆ అంటే ఆర్సెనిక్ సార్. ఆర్సెనిక్. ఆర్సెనిక్. లా అంటే లెడ్. అయిపోయా. నెక్స్ట్ సార్ ఇంకా నికెల్ అమ్మ. నికెల్ అమ్మ. అమ్మోనియా. అమ్మోనియా. నికిల్ అని గుర్తుపెట్టుకోండి సార్. నికిల్ అమ్మ. బెంజినో బెంజోపైరేట్ సార్. బెంజినో బెంజోపైరేట్ 2 ఈజీగా. నికెల్ అమ్మ బెంజికార్ గుర్తుపెట్టుకోండి. నికెల్ నికెల్ నికిల్ వాళ్ళ అమ్మ బెంజికారు. ఎంత సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి సార్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఒకవైపు గుర్తుపెట్టుకోండి. నికెల్ అమ్మ బెంజికార్ గుర్తుపెట్టుకోండి. బెంజిన్ బెంజోపైరేట్ సార్. ఇంకొక ప్రోగ్రామ్ వస్తుంది, ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మళ్ళీ అక్కడ మాట్లాడతా సార్. ఈ ప్రోగ్రామ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటే రోజు రాదు. మళ్ళీ చెప్తున్నా, బాగా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 1982లోను, 1994లోను, 2009లోను మార్చినటువంటి ప్రమాణాల ప్రోగ్రామ్ సార్. నెక్స్ట్ వచ్చిన ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏంటి సార్? ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే దీనికే ఇంకో పేరు ఏం పేరంటే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం. వెరీ ఇంపార్టెంట్ సార్. బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా. దీన్నే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అని కూడా అంటారు సార్. మళ్ళీ చెప్తున్నా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నా ఒకటే, జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అన్నా ఒకటే సార్. జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అన్నా ఒకటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నా ఒకటే సార్. ఎప్పుడు వచ్చింది? మనందరికీ తెలిసిందే 2014 అక్టోబర్ 2వ తేదీ నుంచి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం వచ్చింది. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా సార్ భారత ప్రభుత్వము 2014 అక్టోబర్ 2లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి 2015వ సంవత్సరంలో సార్ రేపు అడుగుతాడు ఎగ్జామినర్ ఖచ్చితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఈ క్రింది 4 స్టేట్మెంట్ ఇస్తారు. సరైనది కానిది ఏది లేదా సరైనది ఏది గుర్తించంటాడు సార్.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అంటారు. సార్ ఇది 2015లో వచ్చింది. ఈ కార్యక్రమం దేని కింద వచ్చింది? 2014లో వచ్చినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద వచ్చింది. 2015లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దీనికి ఇంకో పేరు జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అంటారు. సార్ ఏం సార్ దీని ఉద్దేశం అంటే జాగ్రత్తగా వినండి. మొత్తం 131 నగరాలలో వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మొత్తం భారతదేశంలో 131 నగరాలలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. సార్ మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం 131 నగరాలలో ఉన్నటువంటి పొల్యూషన్ ఎక్కువైపోయింది, వాయు కాలుష్యము. ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం వచ్చినటువంటి ఒకనొక కార్యక్రమమే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఏ సంవత్సరంలో వచ్చింది? 2015. ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. 2014 అక్టోబర్ 2వ తేదీ వచ్చినటువంటి 2014 అక్టోబర్ 2వ తేదీ వచ్చినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2015వ సంవత్సరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చింది. దీనికే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అంటారు. సార్ ఇది మొత్తము 131 నగరాలలో దీన్ని 131 సిటీస్లో దీన్ని ఏం చేశారంటే ఈ ప్రోగ్రాంలో లాంచ్ చేయడం జరిగింది. సార్ మొత్తం ప్రారంభంలో మీరు అన్నట్టు కేవలం 13 నగరాల్లో మాత్రమే ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని ఎంత ఈజీ సార్, దాని తర్వాత దాని పక్కన ఒకటి పెట్టండి 131 నగరాల్లో విస్తరించడం జరిగింది. సార్ జాగ్రత్త అండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రోగ్రాంలో భాగంగా జాతీయ వాయు నాణ్యత కార్యక్రమంలో భాగంగా మొత్తం ఎన్ని కాలుష్యకాలను గుర్తించడం జరిగింది? 8 పొల్యూషన్స్. సార్ మళ్ళీ చెప్తున్నా, ఒకటే రోజుకి రాదు. 8 కాలుష్యాలు ఏంటివి మీరు ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రాంలో 8 అదే ఫస్ట్ 8 నేను చెప్పాను చూడండి, అవి నేను రాస్తా ఇక్కడ, కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సార్ 8 పొల్యూషన్స్ గుర్తించారు. సార్ 8 పొల్యూషన్స్ ఏంటివి చూద్దాం ఒకసారి. ఎంత ఈజీనో సార్. ఆ 8 పొల్యూషన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ మీకు తెలుసు సార్. నైట్రోజన్ డయాక్సైడ్ మీకు తెలుసు, ఇది కూడా తెలుసు. PM2.5 ఇది తెలుసు సార్. PM10 ఇది తెలుసు. 4 అయిపోయా. తర్వాత సార్ ఓకా అలా గుర్తుపెట్టుకోమన్నా. ఓకా అంటే ఏంది? ఓజోన్. సార్ ఓకా అలా గుర్తుపెట్టుకోమన్నా. ఓజోన్. కా అంటే కార్బన్ మోనాక్సైడ్. సార్ ఇవన్నీ నేను 12 పోషకాల్లో 12 పొల్యూషన్స్ లో చెప్పా. కార్బన్ మోనాక్సైడ్, తర్వాత ఆర్సినిక్, లాస్ట్ లెడ్. గుర్తుకుందా? ఈ 8 పొల్యూషన్స్ ను ఏం చేస్తారంటే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద కంట్రోల్ చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమమే. రేపు ఎగ్జామ్ హాల్లో ఏమడుగుతారంటే ఇక్కడ చూడండి సార్, 2015లో ప్రారంభించినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద మొత్తం 12 పొల్యూషన్స్ ను కంట్రోల్ చేస్తారు. సార్ అంతా కరెక్టే. 2015 కరెక్టే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కరెక్టే, లేదా జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కరెక్టే. అక్కడ మాత్రం ఒక చిన్న మిస్టేక్ ఉంది. ట్రిక్కీ బిట్స్. 12 పొల్యూషన్స్ ను కంట్రోల్ చేస్తారు. సార్ ఎన్ని పొల్యూషన్స్? 8. మరి 12 ఎక్కడ సార్? 12 ప్రారంభంలో న్యాంప్ ప్రోగ్రామ్ లో భాగంగా గుర్తిస్తారు. న్యాంప్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ లో మొత్తం 12 పొల్యూషన్స్ కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద 131 నగరాలలో కేవలము 8 పొల్యూషన్స్ మాత్రమే కంట్రోల్ చేస్తారు. ఆ 8 పొల్యూషన్స్ వాటి యొక్క నాణ్యత ప్రమాణాలు చెప్పిన సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉండాలి, PM2.5 అంటే PM10 చెప్పినా చెక్ చేసుకోండి సార్. సల్ఫర్ డయాక్సైడ్ అనగానే మనకు 50 గుర్తుకు రావాలా, దాని తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ 40 గుర్తుకు రావాలా, ఎక్కడ పారిశ్రామిక గృహ పారిశ్రామిక ప్రాంతాలలో. అదే ఎకో సెన్సిటివ్ జోన్స్ లో 20 రావాలా, 30 గుర్తుకు రావాలా. సార్ ఇది PM2.5 అనగానే 40 గుర్తుకు రావాలా, PM10 అనగానే 60 గుర్తుకు రావాలా. సార్ ఇక్కడ చూడండి, ఓజోన్ అనగానే 100 మైక్రోగ్రామ్స్ గుర్తుకు రావాలా. సార్ కార్బన్ మోనాక్సైడ్ అంటే 2 గుర్తుకు రావాలా. వీటికి ఏ విధమైన ప్రమాణాలు నిర్దేశించాలా? 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా సార్, జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద మొత్తం 131 నగరాల్లో 8 పొల్యూషన్స్ గుర్తించడం జరిగింది. సార్ దీని క్యాప్షన్ ఏదో తెలుసా? వన్ కలర్ అంటే ఒక రంగు ఉంటుంది. ఆ రంగును బట్టి దానికి ఏం చేస్తారంటే వాటి పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో కనుక్కుంటారు. సార్ 1 కలర్ 1 కోడ్ 1 డిస్క్రిప్షన్. దీని క్యాప్షన్ చెప్తున్నా. 1 కలర్
వన్ కోడ్ వన్ డిస్క్రిప్షన్ అని ఒక కోడ్ అంటే ఒక క్యాప్షన్ ఉంటుంది. ఈ క్యాప్షన్ వల్ల మొత్తం రంగులు కూడా ఇచ్చింటాడు. ఈ రంగులు ఇచ్చినప్పుడు పలానా ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆ పొల్యూషన్ ఎంతవరకు అంటే మానవులకు హానికరమా కాదా అని. సార్ మనకు ఆ ఇండెక్స్ కూడా ఉంది, అది జస్ట్ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ అడగడు, కానీ మనం అన్ని నేర్చుకోవాలి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సార్ జాతీయ వాయునాణ్యత కార్యక్రమం కింద 8 పొల్యూషన్స్ 131 నగరాల్లో ఇచ్చినటువంటి కోడ్ ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. సార్ మొత్తం దీంట్లో ఏముంటాయంటే మొత్తం దాంట్లో 1 to 500 వరకు ఉంటాయి. 1 to 500 నెంబర్స్ ఉంటాయి. సార్ 1 to 500 నెంబర్స్లో అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి 500 వరకు ఉంటుంది. సార్ ఒకసారి చూద్దాం. దీని మొత్తం 6 భాగాలుగా ఉంటుంది, 6 భాగాలు. అందులో మొదటి భాగము 0 to 50. సార్ రెండవ భాగం చూడండి, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, 51 to 100 బాగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. సార్ మూడో భాగం చూడండి, 101 నుంచి 200, ఇది ఇక్కడ నుంచి 100 పెరుగుతుంది చూడు సార్. సార్ నాలుగో భాగం చూడండి, 201 నుంచి 300. సార్ ఇక్కడ చూడండి 5 చూడండి, 301 నుంచి 400 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. సార్ 6 చూడండి, 401 నుంచి 500 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఎంత ఈజీనో. ఒకవేళ ఈ వాయు కాలుష్య సూచీలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ ఒకవేళ 0 to 50 వరకు వచ్చిందనుకో, ఆ నంబర్ వచ్చిందనుకో, పొల్యూషన్ 8 రకాల పోషకాలు. సార్ ఎట్లున్నట్టు ఒకసారి చూడండి, ఎట్లున్నట్టు అంటే సార్ గుడ్. ఒకవేళ 51 నుంచి 100 వచ్చిందనుకో సాటిస్ఫై. సార్ సాటిస్ఫై నేను గుర్తుపెట్టుకుంటా సార్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా, గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. సాటిస్ఫై. ఒకవేళ 101 నుంచి 200 వచ్చిందనుకో సార్ మోడరేట్. ఒకవేళ 201 నుంచి 300 వచ్చిందనుకో పూర్. సార్ ఒకవేళ 301 నుంచి 400 వచ్చిందనుకో వెరీ పూర్. సార్ ఒకవేళ 401 నుంచి 500 వచ్చిందనుకో సెవర్ అంటే అత్యంత ప్రమాదకరం. సార్ ఏం లే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? గుడ్, సాటిస్ఫై, మోడరేట్, పూర్, వెరీ పూర్, సెవెర్. ఇక్కడ చూడండి GSMPVS ఏముంది సార్ ఇండెక్స్ చూడండి ఒకసారి. 0 to 50, 50 to 100, 101 to 200, 200 నుంచి 300, 301 నుంచి 400, 400 నుంచి 500. సార్ మరి ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో ఈ ఇండెక్స్ తయారు చేశారు కదా, ఈ ఇండెక్స్ ఎవరు తయారు చేశారంటే IIT కాన్పూర్ వాళ్ళు కలిసితో తయారు చేశారు. సార్ IIT కాన్పూర్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. 2015వ సంవత్సరంలో వచ్చినటువంటి జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద తయారు చేసినటువంటి ఈ వన్ కలర్ వన్ కోడ్ వన్ డిస్క్రిప్షన్ అనే దాన్ని ఎవరు తయారు చేశారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో పాటుగా ఈ IIT కాన్పూర్ వాళ్ళు కూడా దీంట్లో హెల్ప్ చేయడం జరిగింది. సార్ ఒకవేళ గుడ్ అంటే 0 to 50 గానే వచ్చిందనుకో ఇండెక్స్, సార్ ఏమాత్రం దీంట్లో కనిష్టం అంటే ఈ వాయు కాలుష్యం ఏమీ లేదు, అసలు అద్భుతంగా ఉంది, గుడ్ అందుకే కదా. వాయు కాలుష్యం ఏం లేదు సార్, కనిష్టం. అసలు వాయు కాలుష్యం మంచిది అంటే మంచిది అంటే అర్థం కాదు, ఈ నెంబర్ వచ్చిందనుకో కాలుష్యమే లేదు లేదంటే కనిష్టం. సార్ ఒకవేళ 51 నుంచి 100 సాటిస్ఫై అంటే స్వల్పం. సార్ స్వల్పంగా ఉంది, స్వల్పం. సమస్యలు కూడా పెద్దగా ఉందా సార్ స్వల్పం అన్నప్పుడు. సార్ ఇక్కడ చూడండి మోడరేట్ అన్నప్పుడు ప్రమాదం ఎట్లుంటుందంటే మనకు లోపాలు ఎట్లుంటాయంటే మనకు వచ్చేటువంటి అంటే మనకు సమస్యలు ఎట్లుంటాయంటే స్వల్ప స్థాయిలో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. స్వల్ప స్థాయి సమస్యలు అంటే ప్రారంభమైనవి సార్. మోడరేట్ నుంచి మనకు సమస్యలు స్టార్ట్ అయినాయి అంటే ముఖ్యంగా లంగ్స్కి సంబంధించిన వ్యాధులు స్వల్ప స్థాయిలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. సార్ ఇవన్నీ ఏం అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం మీకు చెప్తున్నా. సార్ ఇక్కడ పూర్ అన్నాడు అనుకో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే పెద్ద సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఆస్తమా లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు కూడా చాలా 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 డేంజరస్, ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇక్కడ ఏమవుతుందంటే మరణము కూడా సంభవించే అవకాశం ఉంది. సార్ మరి 1 నంబర్ 1 కలర్ లేదా 1 కోడ్ 1 డిస్క్రిప్షన్ ఉన్నాయి కదా, మరి కలర్ ఎడ గడపలేదు సార్ అంటే సార్ కలర్ మనందరికీ తెలిసిందే విబ్జిఆర్ అని రంగులు తెలుసు సార్ మీకు అందరికీ. ఈ విబ్జిఆర్లో ఈ లాస్ట్ 4 రంగులు తీసేయండి సార్, పక్కన తీసుకురండి. 4 రంగులు, ఈ 4 రంగుల్లో ఫస్ట్ నేను చూడు ఇక్కడ థిక్ గ్రీన్. సార్ థిక్ గ్రీన్, ఈ నెంబర్ థిక్ గ్రీన్ ఉందనుకో
బాగుంది సార్. గ్రీన్ ఆల్వేస్ ఇండికేట్ గుడ్ అంటే మంచిది. గ్రీన్ కలర్ వచ్చిందనుకో ఆకుపచ్చ రంగు, ముదురు ఆకుపచ్చ రంగు వస్తే మంచిది సార్. ఈ విబ్జిఆర్ లో లాస్ట్ గ్రీన్ తీసుకోండి రండి, థిక్ గ్రీన్ సార్. మామూలు గ్రీన్ అంటే లైట్ కలర్, లైట్ గ్రీన్ అంటాం దీన్ని. లైట్ గ్రీన్ కలర్ అంటే కొంతవరకు సాటిస్ఫై సార్. ఇక్కడ చూడండి తర్వాత ఎల్లో సార్. ఎల్లో రేపు ఎగ్జామ్ హాల్లో ఇవి కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం లే, ఇది అవసరం లే సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్లు అడిగే, ఈ కలర్లు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తయారు చేసినటువంటి 2015లో తయారు చేసినటువంటి దీని ప్రకారం ఈ నంబర్లో ఏం కలర్ వస్తే ఏం కలర్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ కానీ వచ్చిందంటే మోడరేట్ అని సార్. ఇది కూడా గుర్తుపెట్టుకోమన్నా. జిఎస్ ఎంపీ విఎస్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ వస్తుంది సార్. ఇది సింగలే. తర్వాత చూడండి ఆరెంజ్ సార్. ఇది ఆరెంజ్, ఇది ఆరెంజ్ కలర్ వస్తే ఇది మిమ్మల్ని ఏం అడగడు, జస్ట్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్వి 2, లాస్ట్వి కూడా 2. లాస్ట్ 2 అంటే ఇక్కడ లైట్ రెడ్, లైట్ రెడ్, రెడ్ కలర్. రెడ్ ఆల్వేస్ డేంజరస్ ఇండికేటర్ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి థిక్ రెడ్, థిక్ రెడ్. ఇవన్నీ కూడా ఒకటే రోజుకు రావు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, బాగా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకా అయిపోలా సార్, ఇంకా ఉంది. మన భారత ప్రభుత్వం ఇది 2015లో వచ్చినటువంటి ఇనిషియేటివ్. మరి ఒకవేళ ఈ 131 నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరైనా సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకు మరి పరిస్థితి ఎట్లా? జాగ్రత్త చేయండి సార్. ఎవరైనా ఇంప్లిమెంట్ సరిగ్గా చేయకపోతే మనకు 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గ్రాప్ అని, రెండోది వచ్చి ప్రాణా పోర్టల్ అని ఒకటి ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీస్లో 2 సార్లు అడిగినటువంటి బిట్టు. ప్రాణా పోర్టల్ దేనికి సంబంధించింది సార్? అసలు గ్రాప్ అంటే ఏంది ఒకసారి చూద్దాం సార్. గ్రాప్ అంటే ఏంటంటే సార్ గ్రేడెడ్ సార్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏం సార్ ఈ గ్రాఫ్ అంటే? సార్ ఈ 131 నగరాలను సార్, 131 నగరాలు అంటే ఏంటి సార్? ముంబై కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కాన్పూర్ కావచ్చు. ఈ 131 నగరాలు, ఆయా నగరాలలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలా సార్. ఎందుకు సార్ యాక్షన్ ప్లాన్ అంటే? ఉదాహరణకు కొన్ని నగరాల్లో లెడ్ అనే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, కొన్ని నగరాల్లో కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని నగరాల్లో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని నగరాల్లో PM 2.5 ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటి నివారణకు ఆయా నగరాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఆయా నగరాలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆయా నగరాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసి, అధికారులు కానీ కలిసి ఒక ప్లాన్ తయారు చేస్తుంది. దానిని గ్రేడెడ్ సార్. 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోవాలా. రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఈ గ్రాఫ్ అనేటువంటి దాన్ని తయారు చేసుకుంటుంది. ఒకవేళ అనుకున్న లక్ష్యాన్ని, జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద ఉన్న 8 పొల్యూషన్ను సరిగా ఎవరైనా కంట్రోల్ చేయకపోతే ఒక పోర్టల్ ద్వారా నిరంతరము సమీక్షిస్తుంది సార్. ఈ ప్రాణా పోర్టల్ అనేది 131 నగరాలలో అన్ని నగరాలకు ఉండదు. ఏ నగరాలైతే 8 పొల్యూషన్స్ను సరిగా హ్యాండిల్ చేయలేదో, 8 పొల్యూషన్ను సరిగా కంట్రోల్ చేయలేదో వాళ్ళ కోసము ఇది ఒక పోర్టల్, ప్రాణా పోర్టల్ను ప్రవేశపెట్టింది సార్. అసలు ప్రాణా పోర్టల్ అంటే ఏంటి సార్ చూద్దామా ఒకసారి? జాగ్రత్తగా వినండి సార్. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఒకసారి చూద్దాం సార్. ప్రోగ్రామ్ సార్, జాగ్రత్తగా వినాలా. ప్రోగ్రామ్. పి అంటే ఏంటంటే ప్రోగ్రామ్. ఆర్ అంటే రెగ్యులేషన్ సార్. ప్రోగ్రామ్ ఫర్ రెగ్యులేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రోగ్రామ్ ఫర్ రెగ్యులేషన్. ఎయిర్ పొల్యూషన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఏంటంటే నాన్ అటైన్మెంట్ సిటీస్ సార్. నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే అర్థం ఏంటంటే ఏ సిటీలు అయితే సార్ మొత్తం 131 నగరాల్లో అన్ని నగరాలకు ప్రాణా పోర్టల్ ఉండదు. ఏ నగరాలైతే ఈ 8 రకాల పొల్యూషన్స్ సరిగా కంట్రోల్ చెయ్యలేదో, కంట్రోల్ చెయ్యని వాటికి ప్రాణా పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తారు సార్. 131 నగరాలకు ప్రాణా పోర్టల్ ఉండదు.
131 నగరాల్లో ఏ నగరాలైతే 8 రకాల పొల్యూషన్స్ సరిగా కంట్రోల్ చేయలేదో ఆ నగరాలకు మాత్రమే ప్రాణ పోర్టల్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రాణ పోర్టల్ అంటే ప్రోగ్రామ్ ఫర్ రెగ్యులేషన్ ఎయిర్ పొల్యూషన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. ఏ నగరాలైతే ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయలేదు వాటిని నిరంతరం పర్యవేక్షించడం కోసం ఒక పోర్టల్ ప్రారంభించారు. దాని పేరే ప్రాణ పోర్టల్. ఇది 2015 సంవత్సరంలో వచ్చినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీనిని జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అంటారు. సార్, జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం కింద 8 రకాల పొల్యూషన్ను కంట్రోల్ చేస్తారు. దీనిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారితో పాటుగా ఐఐటి కాన్పూర్ వాళ్ళు కూడా సహాయం చేయడం జరిగింది. సార్, దీంట్లో 1 కలర్ 1 కోడ్ 1 డిస్క్రిప్షన్. సార్, జిఆర్లో జిఆర్ గుర్తుపెట్టుకోండి, ఆ కలర్లో కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏం అడగదు. కానీ నాకు తెలిసినంత వరకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క ప్రమాణాలు, తర్వాత WHO వారి ప్రమాణాలు. సార్, మళ్ళీ చెప్తున్నా, ఒకటే రోజు రాదు. ఇట్లా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ప్రమాణాలు రాసుకోండి, ఈ పక్క WHO వాళ్ళ ప్రమాణాలు రాసుకొని ప్రాక్టీస్ చేయండి, సులభంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, భారత ప్రభుత్వం చేపట్టింది. కంప్లీట్ చేసి చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.